మనం ఈ రోజు హెచ్బిఏవన్సి కట్ ఆఫ్ లెవెల్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్ గా హెచ్బిఏవన్సి అంటే ఏంటి? సో నార్మల్ గా అంటే లైక్ బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో మీరు ప్రెగ్నెన్సీ కనుక ప్లానింగ్ చేసుకున్నట్టయితే మీ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉండాలన్నమాట. గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ అంటారు. సో గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ ఉంటేనే మనకు ఆటోమేటిక్ గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీ ముందు షుగర్స్ అనేటివి కంట్రోల్ ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, ఎగ్జాంపుల్ అబార్షన్స్ అవనివ్వండి, లేదా బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కూడా లైక్ ప్రీటర్మ్ డెలివరీ అంటే ముందే డెలివరీ అవ్వడం, అండ్ బేబీ అంటే బరువు ఎక్కువగా ఉండడం, మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటారు. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ షుగర్ లెవెల్స్ కనుక బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ నార్మల్ గా ఉన్నట్టయితే. సో ఈ హెచ్బిఏవన్సి టెస్ట్ అనేది మనకి పాస్ట్ 3 months లో ఒక లేడీ యొక్క షుగర్ లెవెల్స్ ఏ విధంగా కంట్రోల్ ఉన్నది అనేది తెలిపే టెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు హెచ్బిఏవన్సి చేపించామంటే తన పాస్ట్ 3 months లో షుగర్స్ ఏ రేంజ్ లో కంట్రోల్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. సో జనరల్ గా మనకి ఎంతవరకు కట్ ఆఫ్స్ ఉంటాయి? సో జనరల్ గా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారం దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. అంటే డయాబెటిక్ ఉమెన్, నాన్ డయాబెటిక్ అన్నమాట. అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్, టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్ గా ఏంటి, వాళ్ళకి షుగర్ లెవెల్స్ కట్ ఆఫ్ అనేటివి ఏ విధంగా చూస్తామంటే హెచ్బిఏవన్సి <6.5 ఆర్ హెచ్బిఏవన్సి <6% అన్నమాట. అంటే ఏంటి, ఇన్ కేస్ ఫ్రీక్వెంట్ హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్స్ అంటే ఎక్కువగా లైక్ షుగర్ తక్కువైనప్పుడు అంటే లైక్ హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్స్ అనేటివి ఫ్రీక్వెంట్ గా చూసిన లేడీస్ లో మనకి హెచ్బిఏవన్సి అనేది <6.5 అనేది టార్గెట్ తీసుకుంటూ ఉంటాం. సపోజ్ ఎటువంటి హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్స్ అనేటివి లేవు అంటే షుగర్ లెవెల్స్ అనేటివి సడన్ గా డ్రాప్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ అనేటివి లేవు అన్నప్పుడు హెచ్బిఏవన్సి <6 ఉండేలాగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సపోజ్ ఉమెన్ కనుక మనకి డయాబెటిక్ కాదు అన్నప్పుడు వాళ్ళ కట్ ఆఫ్ రేంజ్ వచ్చేసి మనకి హెచ్బిఏవన్సి <6% అన్నమాట. జనరల్ గా ఇన్ కేస్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ హూ ఇస్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మనకి ఎఫ్బిఎస్ వచ్చేసి <110 అనేది చూసుకుంటూ ఉంటాం. పిఎల్బిఎస్ వచ్చేసి <140. బట్ వెన్ ఉమెన్ ఈస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఉన్నారనుకోండి, వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేటివి కట్ ఆఫ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇన్ లేడీ హూ ఇస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ యూజువల్ వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి <90 mg/dl. అండ్ అలాగే కూడా పిఎల్బిఎస్ తిన్న తర్వాత షుగర్ లెవెల్ వచ్చేసి 120 కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఈ 3 పారామీటర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్బిఏవన్సి, ఎఫ్బిఎస్, పిఎల్బిఎస్, ఈ 3 కనుక మనం చూసుకొని వాళ్ళకి కంట్రోల్లో ఉందా లేదా, ఒకళ్ళు ఆల్రెడీ డయాబెటిక్ ఉమెన్ ఉన్నారంటే వాళ్ళని ఈ రేంజ్ కి తీసుకొచ్చినాక వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా త్వరగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లైక్ అబార్షన్ అవనివ్వండి, ప్రీటర్మ్ డెలివరీ అవనివ్వండి, లేదా బేబీకి అనామలీస్ లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్, ఇలాంటి అబ్నార్మాలిటీస్ అన్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మేక్ షూర్ దట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఆర్ ఆల్రెడీ మీరు డయాబెటిక్ ఉన్నారు అంటే కంపల్సరీ మీరు గైనకాలజిస్ట్ ఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలిసి మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకుంటే త్వరగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అండ్ అలాగే కూడా కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.